సార్ ఇంకొక విషయం అంటే ఇప్పుడు ఇటీవల జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మనం చూసాం. మొదట గవర్నర్ ప్రసంగం అప్పుడు కూడా కేసీఆర్ గారు వచ్చిర్రు, వెళ్ళిర్రు. ఆ గతంలో కూడా ఒకసారి వచ్చి వెళ్ళినట్టు మనం చూసాం. ఎందుకంటే కేసీఆర్ అనేటోడు ఎందుకు అంత మౌనంగా, అంత మౌనం పాటించడం అనేది ఈ మన కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదేంటంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నాడనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ వీళ్ళేమంటారంటే కేసీఆర్ స్థాయి అసలు రేవంత్ రెడ్డితో పోరాడమే రేవంత్ రెడ్డి అసలు కేసీఆర్ స్థాయి వ్యక్తే కాదు. కేసీఆర్ స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు ఆయన వచ్చి బయటకొచ్చి మాట్లాడతారు అనేది వీళ్ళు చెప్తున్న వాదన. మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఒక కేసీఆర్‌ని మీరు చూసారు కాబట్టి చెప్తున్నా. మరి కేసీఆర్ అనేటోడి వ్యూహం ఎలా ఉంటుంది? అసలు ఎందుకు ఆయన సైలెంట్‌గా ఉండాల్సొచ్చింది? ఒకటి పౌల్ గారు, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి వ్యక్తి అన్నప్పుడు మీరు కొత్తగా శాసనసభ ఎన్నికల్లో అవును. పోటీ చేసి విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు, అతి చిన్న వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. అతి చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి సడన్గా ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా శాసనసభ్యులే, వీళ్ళు కూడా శాసనసభ్యులే. దెర్ ఇస్ నో ఆ స్థాయి కాదు, ఆ అనుభవం కాదనేది కాదు. ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారికి రాజకీయ చరిత్రే లేదు కదా. రాజకీయ చరిత్రే లేనప్పుడు వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ సృష్టించిండు ఆయన. మార్పు అలా జరిగింది ఆయన రాజకీయ ప్రస్థానం. మరి దాన్ని ఎవరేం కాదనలేరు. ఇది ఊరికనే పార్టీలకు ఏంటి అంటే వాళ్ళకు ఒక బహానా కావాలి కాబట్టి, అది ఏ పార్టీ అయినా అని అనట్లేదు. వాళ్ళకి బహానా ఈయన కేసీఆర్ రేవంత్ రెడ్డి స్థాయి కాదు. రేవంత్ రెడ్డి స్థాయి ఉంది. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి, మీరు ఒక శాసనసభ్యులు. దానికి ఏజ్ ఎక్కడ ఉంది? ప్రజలు ఎన్నుకోవడమే కదా. ఇప్పుడు ఉదాహరణకు మీరు తీసుకుంటే మా నియోజకవర్గం, మన పాలకుర్తి నియోజకవర్గం, ఆ అమ్మాయి చాలా యంగ్ ఏజ్. మరి యశస్విని రెడ్డి ఆమె శాసనసభ ఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేసింది, ప్రజలు ఆశీర్వదించారు, ఎన్నికలకు వచ్చిండ్రు. దాన్ని ఎలా తీసుకుంటాం మనం? అంటే రేపు ఈమె ఒక అడిగిన ప్రశ్నకు ఒక శాసనసభ్యురాలు అడిగితే రేపు గడ్డం ప్రసాద్ గారో లేకపోతే ముఖ్యమంత్రి గారో లేకపోతే వేరే మంత్రులు నీకు చిన్న వయసు ఉంది, నేను మీకు చెప్పం, నువ్వు స్థాయి కాదు, నువ్వు ప్రశ్నించే స్థాయి కాదు అనలేరు కదా. అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు తెలుసు కదా, లక్షలాది మంది ఓట్లు వేశారు కదా. వేసినప్పుడు స్థాయి అనేది ఇక్కడ మాట్లాడకూడదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కేసీఆర్ గారు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి, ప్రజాస్వామ్యయుతంగా మీరు ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి వ్యక్తులు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, మీరు శాసనసభ వ్యవహారాలు శాసనసభలో మాట్లాడితే లక్షలాది మంది, కోట్లాది మంది పక్క రాష్ట్రాలు కావచ్చు, ఏ రాష్ట్రమైనా మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలు దేశంలో చూస్తారు. ఒక అనుభవజ్ఞులు అయినటువంటి వాళ్ళు ఎటువంటి ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు, ప్రభుత్వం చేసినటువంటి తప్పిద వాళ్ళు, మీరు ఒక శాసనసభ్యునిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు అడిగే వేదిక అది. మీరు యాక్చువల్గా శాసనసభను మీరు ప్రశ్నించే తత్వాన్ని, ప్రజల కోసం ఏమడుగుతున్నారు అనేది కూడా ప్రజలు చూస్తారు. అది కరెక్ట్గా కేసీఆర్ గారు కనుక శాసనసభకు వచ్చి వారి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాలని ఎండుగడితే అసలు కేసీఆర్ గారికే పాజిటివ్ ఉంటుంది. ప్రభుత్వం చేసేటువంటి తప్పులు కూడా తెలుస్తాయి కదా. అది రైట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం ఎక్కడో గుడికి పోకుండా ఎక్కడికో పోయి దండం పెట్టుకుంటా అంటే ఎట్లా? ఇప్పుడు మా స్కూల్ ఒక బుక్ కావాలంటే బుక్ షాప్కి వెళ్ళాలి, కానీ మెడికల్ షాప్కి పోతే ఎక్కడ వస్తాయి? అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలు, ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో ప్రశ్నించాలి అని అనుకుంటే ప్రధానమైనటువంటి వేదిక శాసనసభకు తప్పకుండా వారు రావాలి. నేను గతంలో కూడా చెప్పాను, ఎప్పుడైనా చెప్తాను నేను. ఎందుకంటే అది వాళ్ళు రైట్ ప్లాట్ఫామ్ను యూటిలైజ్ చేసుకుంటారు. కానీ ఎందుకు ఆయన అంత సైలెంట్గా ఉన్నాడు అంటే మీకు కూడా తెలుసు కాబట్టి, కేసీఆర్ వ్యక్తిగతంగా మీరు ఫస్ట్ నుంచి చూస్తున్న వ్యక్తులు కాబట్టి నేను ఏమడుగుతున్నట్టే, ఎందుకు ఆయన అంత సైలెంట్గా ఉండడం, మౌనంగా ఉండడం అనేది దేనికోసం అయి ఉండొచ్చు, లేదా ఏమైనా వ్యూహాలు ఏమైనా ఉంటుంది? అంటే ఈ విషయంలో మీరు, నేను నా దగ్గర క్లారిటీ డీటెయిల్ చెప్తాను. అంటే ప్రజలు కూడా అన్లెస్ అంటిల్ వాళ్ళు ప్రత్యక్షంగా సమస్యలను ఎదుర్కొంటే అప్పుడే కనుక తెలుస్తుంది, లేకపోతే తెలియదు వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని విషయాలలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కమిట్మెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నమ్ముతారు. వాళ్ళు పేదవాళ్ళు, రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఒక పార్టీ వచ్చినప్పుడు చేయని హామీలను ఇంకొక పార్టీ వస్తుంది, వాళ్ళు హామీ ఇస్తున్నారు అంటే ఒక ఆశతోని మనిషి ఆశతో బ్రతుకుతాడు. ఆ ఆశలను ఎప్పుడైతే వీళ్ళు ఆకట్టుకుంటారో అక్కడే సక్సెస్ టర్నింగ్ రేట్ టర్న్ అవుతుంది. అయితే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయిపోయినాక కూడా వీళ్ళు ఇచ్చినటువంటి కొన్ని కమిట్మెంట్స్ కూడా, కొన్ని హామీలు కూడా ఇప్పటివరకు ప్రజలకు నెరవేరలేదు. ఆ నెరవేరలేని క్రమంలో నేను స్టార్టింగ్లోనే చెప్తే, నా గొంతు అరిచినా, నేను గంటల మీద స్పీచ్ పెట్టినా వాళ్ళు నమ్మరు. అందుకని ప్రత్యక్షంగా వాళ్ళు అనుభవిస్తే ఈ ప్రభుత్వం చేసేటువంటి హామీలు ఫెయిల్యూర్ అయినాయని వాళ్ళ ప్రజలు ఏంటి రియలైజేషన్ అవుతే, అప్పుడు నేను మార్కెట్లోకి వచ్చేసి, అప్పుడు నేను గ్రామాలకు వచ్చి, అప్పుడు నేను వేడుక డాష్ మీదకి వచ్చేసి నేను మాట్లాడితే ప్రజలకు ఈజీగా నేను ఇంజెక్ట్ చేయగలుగుతాను. అప్పుడు నేను ఇంత శ్రమ పడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం రైతు బంధువులు ఇవ్వట్లేదు అనేది అందరికీ తెలుసు. అది చర్చ జరుగుతుంది. అప్పుడు ఇంకా దాని వాడి వేడి ఎక్కువ జరిగినాక ఒక రోజు నేను 1 లక్ష మందితోనో 5 లక్షల మందితోనో మీటింగ్ పెడితే అది 5 కోట్ల మందికి చేరుతుంది అనేటువంటి కాన్సెప్ట్ వ్యూహంతోనే కేసీఆర్ గారు బయటికి రావట్లేదు. అది నార్మల్గా అయితే కాదు, అది ఖచ్చితంగా ఏదో వ్యూహం తప్పకుండా. వ్యూహం ఎందుకు అంటే, ఇప్పుడు ఒక 2 నెలలనో 3 నెలలనో వచ్చి ఈ ప్రభుత్వం ఇది చేయట్లేదు, ఈ ప్రభుత్వం ఇది చేయట్లేదు అంటే నమ్మరు. అరే ఒక అవకాశం ఇద్దాం కదా, వాళ్ళు కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు కదా అని అంటారు. ఆ ప్రజలు కూడా ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు అనుకో, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు. నిరుద్యోగులు కూడా కొంత వెయిట్ చేస్తారు. అవును, ఎంత వెయిట్ చేస్తారు? 1 ఇయర్ ఎవరికైనా 1 ఇయర్ టైం ఇస్తారు. ఒక మహిళలు ఉన్నారు, అదేవిధంగా ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తులు ఒక రిటైర్డ్ అయిపోయినాక సెటిల్మెంట్ కోసం చూస్తారు. ఓకే, 4 నెల రోజుల్లో వాళ్ళకి ఎవరికి కూడా అంత పట్టింపు ఉండదు. 2 మంత్స్ వెయిట్ చేస్తారు. 3rd మంత్ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ప్రత్యక్షంగా వారి యొక్క నిరసన, వారి యొక్క నిరుత్సాహం, వారి యొక్క నైరాశ్యం ప్రజల్లోనే రావాలి. అప్పుడే మనం ఏం మాట్లాడినా అప్పుడు ప్రజలకు ఇంజెక్ట్ అవుతుంది, నాకు ఈజీ అవుతుంది, ప్రజలు కూడా రియలైజ్ అవుతారు, ఇంకొకసారి డెసిషన్ రాంగ్ తీసుకోరు అనేటువంటి కాన్సెప్ట్తోని ఆ వ్యూహంలో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారు వెళ్ళట్లేదు.